నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు వరంగల్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఉమారెడ్డి. రాష్ట్రంలో వచ్చే 4-5 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం, వర్షాలు పడే అవకాశం ఉందంటున్న ఉమారెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రోహిణి కార్తీలో రోళ్లు పగిలేంత కూడా ఎండలు ఉంటాయంటారు, కానీ ఈసారి మాత్రం వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది. చాలా చోట్ల మేఘావృతమై కనిపిస్తుంది, చల్లటి వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు గత వారం రోజులుగా వర్షాలు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పడుతున్నాయి. మరోవైపు ఋతుపవనాల ఆగమనంతో వర్షాలు ఏ విధంగా పడబోతున్నాయి, సేమ్ టైంలో ఈసారి సీజన్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ వానాకాలం సాగుకు సంబంధించినటువంటి సీజన్ ఏముంటుంది, పంటలు ఎప్పటి నుంచి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనతో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి ఏఆర్ఎస్ ఏడిఆర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఈసారి ఋతుపవనాలు అనగానే, నైరుతి ఋతుపవనాలు అనగా చాలామందికి జూన్ 5వ తారీఖు 10వ ఆ తర్వాత నుంచే ప్రవేశిస్తాయి అంటుంటారు. కానీ ఈసారి చూస్తే దాదాపు 7-8 రోజుల ముందుగానే మా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఋతుపవనాలు ప్రవేశించినట్టుగా వస్తుంది. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇవాటి నుంచి రానున్న 5 రోజుల లోపల ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలంలో ఇటు జయశంకర్, భూపాలపల్లి, అటు సంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాల లోపల అక్కడక్కడ కొన్ని ప్రాంతాల లోపల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణలో మాత్రం రానున్న 5 రోజుల లోపల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈసారి వర్షాలు కురవాల్సిన సమయం కంటే ఒక 10 రోజుల ముందుగానే కురుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మనకు సార్, అంటే ఎర్లీగా వర్షాలు వచ్చినప్పుడు చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది రైతుల్లో. సహజంగానే ముందుగానే వర్షాలు వస్తే కరెక్ట్ టైంలో మళ్ళీ వర్షాలు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అసలు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఎంత వర్షపాతం నమోదు అవ్వాలి? ఇప్పుడు 9 రోజుల ముందుగా వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రైతులు ఇలా అభిప్రాయపడడానికి ప్రధానమైన కారణం వాళ్ళ అంటే వాళ్ళకు అనుభవం, ఏళ్ళ తరబడి వాళ్ళకు ఉండేటువంటి అనుభవంతో వాళ్ళు ఏం చెప్తారంటే, వర్షాలు రోహిణి కార్తె కంటే ముందు పడ్డా, లేదా రోహిణి స్టార్ట్ కాగానే పడ్డా, తర్వాత మృగశిర ఆరిద్ర లోపల కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ నమ్మకం. కొన్ని సందర్భాలు అలానే జరుగుతుంది కూడా. కానీ ఈ సంవత్సరం మాత్రం మనకు ఈ మాన్సూన్ వెదర్ రిపోర్ట్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, కురవాల్సిన వర్షాపాతం కంటే, అంటే మనకు నైరుతి ఋతుపవనాల ద్వారా ఈ వానాకాలం లోపల, అంటే మనకు మామూలుగా జూన్ నుంచి దాదాపు అక్టోబర్ వరకు కురవాల్సినటువంటి వర్షాపాతం 730 మిల్లీమీటర్లు మనకు సాధారణ వర్షాపాతం. కానీ ఇప్పుడు నైరుతి ఋతుపవనాల ద్వారా ఈ సంవత్సరం 730 కంటే కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి మనకు ముందుగా కురిసినప్పటికీ రానున్న రోజుల లోపల ఈ ప్రభావం, అంటే మనం వర్షం కురవకుండా ఉండేటువంటి అవకాశాలు లేవు మనకి. సో కొంచెం ఎక్కువనే పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఒక రెయిన్ఫాల్ కూడా కంటిన్యూషన్ ఉంటుందని మనం అనుకుంటా ఉన్నాం. మనం సార్, అంటే రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో పత్తి సంబంధించి చూస్తే అందులోనూ ఉత్తర తెలంగాణ కూడా చాలా ఎక్కువగా విస్తీర్ణంలో సాగవుతుంటుంది. అయితే చిన్నపాటి వర్షాలు స్టార్ట్ కాగానే చాలామంది పత్తి విత్తనాలు నాటుకోవడం అనేది కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చూస్తే కూడా ఇలాంటి ముందుగానే పడ్డ వర్షాలతోటి నాటుకున్నారు, ఆ తర్వాత వర్షాలు లేకపోవడం కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఋతుపవనాలు వస్తున్నాయనే నేపథ్యంలో ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పత్తికి సంబంధించి చాలామంది ఇప్పటికే రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు కూడా. వాళ్ళు ఎప్పటి నుంచి నాటుకోవడానికి అవకాశం ఉంటుంది? జనరల్గా ఎప్పుడైనా కూడా మనకు విత్తనాలు విత్తుకోవడానికి మనకు ఒక బెంచ్ మార్క్, ఒక లైన్ ఏంటంటే రోహిణి కార్తె. రైతులు కానీ మనం కానీ రోహిణి కార్తెను ఆధారంగా చేసుకొని చెప్తుంటాం. సో జనరల్గా మే 25-26 తారీఖున రోహిణి కార్తె వస్తే జూన్ మొదటి వారం లోపల విత్తనాలు వేసుకుంటుంటారు వాళ్ళు. అయితే ఆ డేట్లు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చెప్తామంటే, ఎప్పుడైనా సరే మీకు మినిమం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత, అది తేలికపాటి నేలలు ప్లస్ బరువైన నేలల రకాన్ని బట్టి ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తేనే, అంటే దాదాపు ఒక సాలు వచ్చే వాన, అంటే జానెల్లోతు భూమి తడిసిన తర్వాత మాత్రమే మీరు విత్తనాలు వేసుకోవాలి. అంటే ఒక తేలికపాటి వర్షం, కొంచెం మోస్తారు వర్షం కూడా విత్తనాలు వేసుకుంటే మళ్ళీ తర్వాత కనుక వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లయితే కష్టమవుతుంది మనకు. నేను చెప్పినట్లు 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లయితే ఒక 10-15 రోజుల దాకా వర్షం పడకపోయినా సరే అప్పుడు విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం. ఒకసారి విత్తనాలు మొలకెత్తినాయంటే అవంత ఈజీగా చనిపోవు పత్తి గింజలు, దాదాపు ఒక 15-20 రోజులు సస్టైన్ అవుతాయి అవి. సో కాబట్టి ఇప్పుడు కూడా, అంటే వర్షపాతం ముందుగానే మన ప్రవేశించింది కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడు కూడా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం పడి ఉండి ఉష్ణోగ్రతలు కొంచెము సాధారణ స్థాయికి వచ్చినట్లయితే,
అంటే మనకు అర్థం ఒక వర్షం పడడం ఒక్కటే కాదు ఇంపార్టెంట్, రెయిన్ టెంపరేచర్స్ కూడా చూసుకోవాలి మనం. జనరల్గా ఒక 27, 28, 29, 30, 31, 30 ఈ రేంజ్లో, అలా కాకుండా 40 టెంపరేచర్ ఉందనుకోండి, ఎంత ఏమేమంటే కూడా కష్టమవుతుంది మనకు. సో కాబట్టి రెయిన్ఫాల్ అడ్వాన్స్ అయింది కాబట్టి పడంగానే విత్తనాలు వేసుకున్నది మంచిది కాదు మనకు. ఎందుకంటే పత్తి గింజలు ఒక్కసారి వాడినామంటే మళ్ళీ కొనుక్కోవడం కష్టం, సీడ్ ప్రొడక్షన్ ఉండదు అంత అందుబాటులో, కల్తీ విత్తనాలు అయితే ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి 60-70 mm వర్షపాతం పడ్డప్పటికీ కొంచెం ఉష్ణోగ్రతలు కూడా చూసుకొని 1-2 రోజులు చూసుకొని, ఒకవేళ సాధారణ ఉష్ణోగ్రతలు కనుక నమోదైనట్లయితే వెంటనే విత్తనాలు వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. రెయిన్ఫాల్ ఎట్లయితే ఎర్లీగా వస్తుందో అట్లా సేమ్ టైంలో సాగుకు సంబంధించి కూడా ఎర్లీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ప్రధానంగా వరికి సంబంధించి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక ఇట్లా 3-4 రకాల తీరులో సాగు చేస్తుంటారు. నార్లు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పటి వరకు నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ప్రస్తుతం రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే సాధారణంగానైతే మనం అంటే జూన్ 5కు వర్షం పడుతుంది అనే ఉద్దేశంతో జూన్ 20 లోపల దీర్ఘకాలిక ప్రకారాన్ని వేసుకోమంటాం. అంటే 140 నుంచి 150 రోజులు ఉండేటి. సో ఇప్పుడు కొంచెం రెయిన్ఫాల్ మరి అడ్వాన్స్ అయింది. సో కాబట్టి ఆ డేట్లు జూన్ 20 కంటే ముందే వేసుకోమని, ఆ డేట్ ఎప్పటికి మన కట్ ఆఫ్ డేట్ అది జూన్ 20th కంటే ముందే మనం లాంగ్ డ్యూరేషన్ వేసుకోవాలి. ఆ తర్వాతనే మధ్యకాలికపు జూన్ 20 చివరి వరకు, తర్వాత జూలై మొదటి వారం లోపల స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. సో కాబట్టి రైతులు ఇప్పుడు కనుక వర్షాలు మంచిగానే పడినట్లయితే వరి నారులు పోసుకోవాలనుకుంటే దీర్ఘకాలిక రకాలు అంటే మామూలుగా బీపీటీ 5204 కానీ, లేకపోతే వరంగల్ 44 సిద్ధి లాంటి రకాలు కానీ 140 నుంచి 150 రోజులు ఉండేటి వాటిని ఇప్పటి నుంచి జూన్ 20 వరకు నారు పోసుకొని దాదాపు 25 రోజుల వయసు ఉన్నటువంటి నారు పెట్టుకోవాలి. ఇంకా వర్షం కానీ మధ్యాహ్నం ఇబ్బంది వచ్చినట్లయితే మధ్యకాలిక రకాలు కాకుండా 135 రోజుల పంట కాలం కలిగినటువంటి రకాలను జూన్ 20 నుంచి జూన్ చివరి వరకు పోసుకోవాలి. అప్పుడు కూడా వర్షాభావ పరిస్థితులు ఇంకా చెర్ల గిట్ల నీళ్ళు చావక అది లేనప్పుడు నెక్స్ట్ జూలై 1st వీక్ లోపల స్వల్పకాలిక అంటే 125 రోజుల పంట కాలం కలిగిన రకాలను పోసుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే వర్షపాతం ముందుకు వచ్చినప్పటికీ కూడా డేట్లలో కట్ ఆఫ్ డేట్లలో పెద్దగా మార్పే ఉండదు. కాబట్టి అప్ టు జూన్ 20th వరకు కూడా దీర్ఘకాలిక రకాలను పోసుకోవచ్చు. రైతులకు ఈసారి మాత్రం ఈ కాలం వర్షాకాలం పంట సీజన్ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనేది ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అదేవిధంగా వెదర్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. రైతులు కూడా దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఓ టు స్టూడియో.